యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరొక వాగ్దానము మన బ్రతుకుల్లో అనుగ్రహిస్తున్నాడండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7-8 వచనాలు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. మరి ఈ వాగ్దానంలో ఆదరణకరమైన మాటలు ఉన్నాయండి. మనుషులు నీ మీద ఎంత దూషణ మాటలు పలికినా, అబద్ధపు మాటలు పలికినా, మరి నిందలు వేసినా, అది ఏ రకమైన నింద అయినా సరే, మరి అలాంటి నిందలకు దేవుడు భయపడొద్దని ఇందులో మాట ఇస్తున్నాడండి. దిగులు పడొద్దు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు, బాధపడొద్దు అంటున్నాడు, నిరుత్సాహపడొద్దు అంటున్నాడు. మరి ఆయన దక్షిణ హస్తాల కింద, మరి ఆయన చేతి మీద నిత్యము ఎప్పుడు కూడా నిత్యము తరతరాలు మరి ఆయన చేతుల మీద నువ్వు దాచబడి ఉంచుతాడంటండి. అలాంటప్పుడు దేవుడే నీకు అభయహస్తాన్ని ఇస్తున్నాడు. అలాంటప్పుడు మనుషులకి ఎందుకు భయపడిపోతావు? నువ్వు భయపడకూడదు. ఎప్పుడు కూడా ఏది వచ్చినా సరే మరి దాన్ని ధైర్యంతో ఎదుర్కోవాలన్నమాట అండి. అప్పుడే నువ్వు శ్రమలకు మరి లోబడకుండా, నిందలకు లోబడకుండా, మరి దేవుని వాక్యానికి లోబడి నిలిచే మనసు దేవుడు నీకు ఇస్తాడనమాట అండి. ఎప్పుడూ కూడా భయపడకూడదు. మనుషులకి వాళ్ళు పెట్టే నిందలకి ఎప్పుడు భయపడకూడదు అనమాట అండి. వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటే దేవుడు మనల్ని తరతరాలుగా మరి మన పిల్లలు తరతరాలు మరి ఆ ఆశీర్వాదాలు చూసేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రక్షణ అనుభవంలో ముందుకు నడిపిస్తాడండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుందన్నమాట. మరి నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఆ పని చేసిన పని ఎంతో నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే మరి అందులో నీకు ఏ బాధ రాకుండా, అవమానం కలగకుండా దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తాడనమాట. ఎప్పుడూ కూడా మరి చిన్న వాగ్దానాలు మర్చిపోకుండా మనం చదువుకుంటూ ఉండాలి. అంతే కదండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి పంపిస్తే చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడాలి అని అనుకుంటే మరి ఇలాంటి చిన్న పనులు చేసుకుంటూ ఉంటే దేవుని కార్యాలు మీరు చూడగలరు అన్నమాట. మరి ఈ దినం అంతా ఈ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.